హలో! హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను రవ్వ లడ్డు చేసి చూపిస్తున్నానండి. మామూలుగా మనం బొంబాయి రవ్వతో రవ్వ లడ్డు చేసుకుంటూ ఉంటాం కదా! ఈసారి చిరోటి రవ్వతో లడ్డు చేసి చూడండి. చాలా బాగా వస్తాయండి. చాలా కమ్మగా కూడా ఉంటాయి. మనం ఈసారి వరలక్ష్మి వ్రతానికి అమ్మవారి నైవేద్యంగా ఈ రవ్వ లడ్డు చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే మెత్తగా కూడా ఉంటాయండి. చూసారా ఎంత జ్యూసీగా ఉన్నాయో. ఇప్పుడు ఈ చిరోటి రవ్వ లడ్డు ఎలా చేయాలో చూసేద్దాం. నేను ఇక్కడ 1 కప్పు చిరోటి రవ్వ, 1 కప్పు షుగరు, అలాగే నెయ్యి, అలాగే ఎండు ద్రాక్ష, జీడిపప్పు, అలాగే ఇలాచి తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇలా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇది మనం సిమ్లో పెట్టుకొనే వేడి చేసుకోవాలండి. జీడిపప్పు, కిస్మిస్ వేసుకుంటాం కదా, అవి కూడా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న కిస్మిస్ అలాగే క్యాషూ నట్స్ 2 వేసుకొని ఇలా వేయించుకోవాలండి. చూసారా గ్రేప్స్ అనేటివి బాగా పొంగాయి చూసారా. ఈ స్టేజ్లోనే మనం ఒక ప్లేట్ తీసేసుకొని అన్నీ తీసేసుకోవాలి. దోరగా వేగితే సరిపోతుందండి, మరీ గోల్డెన్ బ్రౌన్లోకి రావాల్సిన అవసరం లేదు. చూసారా ఇలా వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లోకే మనం 1 కప్పు తీసుకున్నాం కదా చిరోటి రవ్వ, ఆ రవ్వని వేయించుకోవాలి. ఈ రవ్వ కూడా అండి ఎంత బాగా వేగితే అంత బాగా ఉంటాయి టేస్టీగా లడ్డూలు అనేవి. ఇలా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా ఎంత బాగా వేయించుకుంటే అంత కమ్మగా ఉంటాయి రవ్వ లడ్డు అనేవి. ఇలా సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. చూసారా వేగింది. రవ్వ అనేది తెల్లగా అవుతూ ఉంటుంది. చూసారా కలర్ మారింది. ఇలా మంచి కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. పొరపాటును కూడా మీరు మీడియం ఫ్లేమ్లోకి మాత్రం పెట్టద్దండి. చూసారా ఇలా మంచి కలర్ వస్తుంది. ఇలా వేయించుకొని పెట్టుకోవాలి. చూసారా కలర్ మారిందండి. ఇప్పుడు మనం ఈ రవ్వని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు షుగర్ని గ్రైండ్ చేసుకోవాలండి. మనం చిరోటి రవ్వ 1 కప్పు తీసుకున్నాం కదా, ఎంత రవ్వ అయితే తీసుకుంటారో అంత చక్కెర తీసుకోవాలి. నేను 1 కప్పు చిరోటి రవ్వ తీసుకున్నాను కదా, 1 కప్పు చక్కెర తీసుకున్నాను. నేను ఆ కప్పుతో తీసుకున్నాను కదండి. మీకు మెజర్ చూపించడానికి నేను మళ్ళీ ఇదే కప్పులోకే వేసి చూపిస్తున్నాను. అలాగే ఇలాచి కూడా ఇందులోకే షుగర్లోకే వేసి 2 బాగా మెత్తని పౌడర్ లాగా మిక్స్ చేసుకోవాలండి. మెత్తని పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. మనం మూత పెట్టేసుకొని దీన్ని షుగర్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాగా చూసారా ఇది కూడా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. మనం వేయించి పెట్టుకున్నాం కదా రవ్వ, ఆ రవ్వని తీసుకొని ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ షుగర్ పౌడరు అలాగే మనం వేయించి పెట్టుకున్న చిరోటి రవ్వ రెండింటిని బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా 2 బాగా కలుపుకోవాలండి. ఆ షుగర్ అనేది అంతా బాగా ఇలా స్ప్రెడ్ చేస్తూ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్నాం కదా, నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను అండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నాయి పాలు, చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మనం పాలు వద్దు అనుకుంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. అవి బాగా బాయిల్ చేసుకోవాలి. వాటర్తో అయితే ఇంకా ఎక్కువ రోజులు మనకి ఈ రవ్వ లడ్డూలు అనేటివి నిల్వ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనకి రవ్వ అనేది బాగా దగ్గర పడుతుంది కదండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తురిమి పెట్టుకున్న కోకోనట్ అండి, కొబ్బరి యాడ్ చేసుకోవాలి. అలాగే వేయించి పెట్టుకున్న జీడిపప్పు అలాగే కిస్మిస్ రెండింటిని వేసి ఇలా అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చూసారా ఈ రవ్వ అనేది దగ్గర పడుతూ ఉంది చూసారా. ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆ రవ్వ అనేది నానే వరకు ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. చూసారా దగ్గర పడుతుంది. ఆ ప్యాన్కి అనేది రవ్వ అంటుకోదు. చూసారా ఇప్పుడు మనం లడ్డూలు చుట్టేసుకోవచ్చండి. ఇంకా కొంచెం సేపు ఉన్నా కూడా రవ్వ అనేది దగ్గర పడుతుందన్నమాట. చూసారా ప్యాన్కి అంటుకోకుండా బాగా నానుతుంది రవ్వ అనేది. మనం ఈ స్టేజ్లో రవ్వ లడ్డు చుట్టేసుకోవచ్చండి. చూసారా మనం లడ్డూలు ఇప్పుడు చుట్టేసుకోవడమే. మనకి లడ్డూలు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో
చుట్టేసుకోవచ్చండి. నేనైతే ఈ సైజులో చుట్టాను. చూసారా ఎంత జ్యూసీగా ఉన్నాయో. చాలా బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా ఈసారి ట్రై చేయండి. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారంటే నేను ఇంకా మంచి మంచి వంటలు చేస్తానండి. నాకు తెలిసిన పద్ధతిలో నేను చేసి పెడతాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ. సో ఇలాగే మనం లడ్డూలు చుట్టేసుకొని పెట్టేసుకోవడమేనండి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో లడ్డూలు చుట్టేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా ఉన్నాయో. టేస్ట్ కూడా అండి చాలా కమ్మగా ఉంటాయి తినేటప్పుడు. మీరు ఒకసారి చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇలా లడ్డూలన్నీ చుట్టేసుకోవాలండి. చేతికి అంటుకోకుండా మనం నెయ్యి కూడా వేసుకోవచ్చు. సో మన చిరోటి రవ్వ లడ్డూలు రెడీ అయిపోయాయండి. ఇంకా అమ్మవారికి మనం నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు. సో చూసారా ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. చూడడానికి బాగుంటాయి, అలాగే తినడానికి కూడా చాలా బాగుంటాయండి. చూసారా ఎంత బాగా వచ్చాయో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.